ఒక అబ్బాయికి నెలకి 50,000 జీతం వస్తుంది. సొంత ఇల్లు గూడా ఉంది. అయితే ఇంటి కాస్ట్ 25,00,000 అట్టుంటది. వాళ్ళు ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఫ్యామిలీని. వాళ్ళ క్యాస్ట్‌లో ఆ రేంజ్‌లో అయితే ఏ అమ్మాయి చేసుకోవడానికి సిద్ధపడట్లేదు. సరే వేరే క్యాస్ట్‌లో ఏం చేసుకుందామని వాళ్ళ బంధువుల ఇంటికెళ్ళినప్పుడు అక్కడ పనమ్మాయి కూతురు బానే ఉందని జెప్పి, "మీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావని" జెప్పి అడిగారు. అడిగితే ఎట్లా ఆస్తుంది ఏంటి అంటే ఇట్లిట్లాగా అంటే 50,000 సంపాదించేవాడిని పెళ్లి చేసుకొని నేనేం సుఖపడతాను? అక్కర్లేదని అమ్మాయి చెప్పింది. ఇది నిజం. ప్రాక్టికల్‌గా మనకు ఆంధ్రాలో జరిగింది. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇదివరకటి రోజుల్లో అబ్బాయి, అమ్మాయి కలిసి కష్టపడటం దగ్గర నుంచి, అమ్మాయికి సంబంధం వెల్ సెటిల్డ్ అబ్బాయితోనే అన్నటువంటి స్టేజ్‌కొచ్చినటువంటి రోజుల్లో మారిపోతున్నటువంటి దాంట్లో ఇప్పుడు ఇప్పటికి పల్లెల్లో ఏమైపోయింది? పట్టణం అబ్బాయినే చేసుకుంటారు. పట్టణంలో ఏమైపోయింది? మెట్రో అబ్బాయినే చేసుకుంటారు. అది గూడా సాయంత్రానికల్లా ఇంటికొచ్చేయాలి. పొద్దున 9కి అట్లాగా పోవాలా. అదే సందర్భంలో శనివారాలు, ఆదివారాలు బయటికి తిప్పాలా. డబ్బులు లక్షలకు లక్షలు చేతుల్లో ఉండాలి. ఏదడిగితే అది కొనిపెట్టేటట్టు ఉండాలా. ట్రిప్పులు తీసుకెళ్ళాలా. ఇది ప్రిఫరెన్స్. అందులో కొద్దిగా తగ్గిన మానసిక వేదనకు గురైపోతుంటారు. దాని కారణంగా అత్తారింటితో గొడవలు పడుతుంటారు. భర్తతో గొడవలు పడుతుంటారు. అది గాస్త 2 కుటుంబాల మధ్య మానసిక ఘర్షణలు. తర్వాత కోర్టులు, పోలీసులు ఇదొక నిరంతర నిత్యకృత్యం అవుతున్నటువంటి రోజులు. ఇప్పుడు బెంగుళూరు లాంటి చోట్లంట కారు లేని అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడట్లేదట. పెళ్ళికి కంపల్సరీ అర్హత కారు అంటున్నారట. రూ. 1,00,000 జీతానికి తగ్గకూడదు. కార్‌ని మెయింటైన్ చేయాల. అంటే వాడికి 2,00,000 ఉంటే తప్పించి మెయింటైన్ చేయలేడు. ఇది తాజాగా జరుగుతున్నటువంటి పనంటూ అక్కడున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్తున్నారు.